గాయం యొక్క చికిత్స శరీరంలోనే ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? శరీరానికి గాయమైతే దానిపై ఒక పొర స్కాబ్ ఏర్పడుతుంది. మనకు కొన్నిసార్లు దానిని తీసేయాలని అనిపిస్తుంది. కాని కాసేపు ఆలోచించండి. అది నిజానికి అల్లాహ్ సృష్టించిన సహజ రక్షణ కవచం, నేచురల్ షీల్డ్. శాస్త్రవేత్తల ప్రకారం ఆ పొర కింద కొత్త చర్మ కణాలు వేగంగా ఏర్పడతాయి. అవి గాయాన్ని పునరుద్ధరిస్తుంటాయి, రిపేర్. ఆ పొర బ్యాక్టీరియా మరియు మురికి నుండి రక్షిస్తుంది మరియు గాయం త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది. మీరు ఆ పొరను ముందే తీసేస్తే ఆ సహజ వైద్య ప్రక్రియ ఆగిపోతుంది. ఇన్ఫెక్షన్, మచ్చలు లేదా రక్తస్రావం మళ్లీ జరిగే ప్రమాదం ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏమి చేయకుండా ఉండటమే ఉత్తమ వైద్యం. ఎందుకంటే అల్లాహ్ మన శరీరంలోనే ఆటోమేటిక్ షిఫా వ్యవస్థ ఉంచాడు. కానీ దానితో పాటు చికిత్స చేయించడం కూడా అవసరం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఓ అల్లాహ్ దాసులారా, చికిత్స చేయించుకోండి. ఎందుకంటే అల్లాహ్ ప్రతి వ్యాధికి దాని చికిత్సను కూడా ఉంచాడు. ముస్నద్ అహ్మద్ 18488 సహీహ్. మరియు ఖురాన్లో అల్లాహ్ ఇలా చెబుతాడు: వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన, మీలోనే మన సృష్టి యొక్క సూచనలున్నాయి, మీరు గమనించరా? సూరత్ అద్-ధారియాత్ 51 ఆయత్ 21. ఆలోచించండి. మన శరీరంలోనే ఉన్న ఈ స్వయంచాలక చికిత్స వ్యవస్థ అల్లాహ్ యొక్క శక్తి, జ్ఞానం మరియు కరుణకు గొప్ప సూచిక కాదు ఏమి? అల్లాహ్ మనకు బాహ్య చికిత్సతో పాటు సహనం, సబ్ర్ మరియు నమ్మకం, యకీన్ కూడా నేర్పించాడు. గుర్తుంచుకోండి, ఖురాన్ శాస్త్రం కంటే ఉన్నతమైనది. ముమిన్, నమ్మినవాడు యొక్క విశ్వాసం పరీక్షలపై కాదు, వహీ, అల్లాహ్ యొక్క వచనం పైనే ఉంటుంది. సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో అదే రీతిగా అర్థం చేసుకోవడమే నిజమైన ఇమాన్, విశ్వాసం. శాస్త్రం నమ్మినా నమ్మకపోయినా